జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో ఇండియన్ ఆర్మీ ఏఓసి ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్ సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించి మన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. అది ఏంటంటే మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి, ఈ వీడియోలో మీకు ఏమేమి తెలుస్తుందంటే, ఎవరికైతే అడ్మిట్ కార్డ్ రాలేదో, ఎవరికైతే నార్మల్ మెసేజ్ వస్తుందో, ఇందుకు ఫైర్ మ్యాన్కు మనకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది, సెంటర్ కూడా తెలియడం జరుగుతుంది, ఏ రోజు డేట్ ఉంటుంది, ఏ రోజు ఈవెంట్ ఉంటాయి అని చెప్పేసి నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది ఫైర్ మ్యాన్ సంబంధించింది. కాబట్టి సో ఎవరికైతే అడ్మిట్ కార్డ్ రాలేరు, ఎందుకు రాలేదు, మాకు ఏ కారణం వల్ల రాలేదు, ఎవరికైతే మెసేజ్ వచ్చింది టెక్స్ట్ మెసేజ్ కానీ మెయిల్ రూపంలో రాలేదు, సో ఎందుకు రాలేదు, అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందండి. ఇంకోటి, మనకు అఫీషియల్గా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇండియన్ ఆర్మీ సంబంధించింది. 3 జనవరికి ఇక్కడ చూడండి లేటెస్ట్ న్యూస్. 3 జనవరికి మనం ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారంటే, ఏ కన్ఫర్మేషన్ SMS ఆల్రెడీ హ్యాస్ బీన్ సెంట్ టు ఈచ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఒక విధంగా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని చేసి వాళ్ళ మొబైల్ నెంబర్కు మెసేజ్ టెక్స్ట్ రూపంలో పంపడం జరిగింది. ఎలా పంపిస్తున్నాడో చూపిస్తాను, ఓకేనా. దేర్ విల్ బీ స్లైట్ ఈమెయిల్ డిలేడ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ ఎట్ NIC షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ సూన్ రిసీవ్ ఎట్ దేర్ అడ్మిట్ కార్డ్ దేర్ రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ అండి. సో కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు మెయిల్కు ఇమీడియట్లీ రాలేకపోయింది, అది కూడా రాబోతుంది, తొందరలోనే వచ్చేసి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు టెన్షన్ పడకండి. సో ఎవరికైతే ఈ హాల్ టికెట్ అసలే రాలేదు, అంటే ఎవరికైతే అసలు మెయిల్కు రాలేరు, మెసేజ్ రాలేదో వాళ్ళు వాళ్ళకి చేయాల్సింది ఏం లేదండి. వాళ్ళకి ఎందుకు రాలే అంటే, అప్లికేషన్ సరిగా చేయకపోవడం వల్ల, లేకపోతే ఫోటో కానీ సిగ్నేచర్ సరిగా అప్లోడ్ కాకపోవడం వల్ల, లేకపోతే మన 10+2 క్వాలిఫికేషన్ కాబట్టి, సో 10+2లో మన మార్క్స్ బేస్ చేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో ఆ మార్క్స్ పర్సంటేజ్ని బట్టి ఆ షార్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళనే మనకు హాల్ టికెట్ రావడం జరిగిందండి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే హాల్ టికెట్ రాలో మీరు చెప్పడకంటే, మళ్ళీ మనకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది, మళ్ళీ అప్లై చేద్దామంటే టెన్షన్ పడకండి, అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే హాల్ టికెట్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఫిజికల్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఫిజికల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామందికి డౌట్ ఉంది, నాకు ఫిజికల్ ఉంటారా ఎగ్జామ్ ఉంటారని. సో నేను చెప్పేది ఏంటంటే, ఫిజికల్ ఉంటుంది. ఇప్పుడు హాల్ టికెట్ కూడా చూపిస్తాను, దాంట్లో డీటెయిల్గా మళ్ళీ ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మనకు ఇలా కనిపిస్తుంది కదా, యువర్ అప్లికేషన్ నెంబర్ AOC 3FM అంటే ఫైర్ మ్యాన్ EWS 00601991 ఫర్ ద పోస్ట్ ఫర్ ఆఫ్ ఫైర్ మ్యాన్ ఈజ్ యాక్సెప్టెడ్, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఆర్మీ వార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదే అండి మనకు టెక్స్ట్ మెసేజ్గా రావడం జరుగుతుంది. ఇది అందరికీ వస్తున్నాడు. ఫైర్ మ్యాన్ ఎవరికైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, ఆల్మోస్ట్ ఎవరికైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి అందరికీ ఈ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తారండి. ఈ విధంగా దీని తర్వాత మనకు మెయిల్ రూపంలో అడ్మిట్ కార్డు లింక్ వస్తుందండి. అది కూడా ఎట్లా వస్తుందో చూపిస్తాను, దాంట్లో ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలో కూడా చూపిస్తాను. ఎవరికైతే రాలేదో వాళ్ళు నిరుత్సాహపడకండి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ D ఉంది, ఇంకా చాలా రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి, వాటి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎవరికైతే ఈ మెసేజ్ వచ్చిందో వాళ్ళు దయచేసి ఫిజికల్ ప్రాక్టీస్ ఇప్పటికైనా చేయండి, ఓకేనా. ఈ విధంగా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతాయండి. అడ్మిట్ కార్డ్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అని, రిక్రూట్మెంట్ ఫర్ డిఫెన్స్ సివిలియన్స్ ఎంప్లాయీస్ అని, సో ఆన్లైన్ అప్లికేషన్ AOC నెంబర్ ఫైర్ మ్యాన్ ఏదైతే మెసేజ్ వచ్చిందో అదే అండి, OBC 00400834 అని చెప్పేసి. సో పోస్ట్ అప్లైడ్ ఫైర్ బ్యాన్ అండి. సో మన క్యాండిడేట్కు మనకి ఎప్పుడు ఉందంటే 1 ఫిబ్రవరి 2025 6 AM మార్నింగ్ 6 AMకు రిపోర్టింగ్ టైం అండి. 1 ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంత్లో ఉందండి మన క్యాండిడేట్కు. మనకు తెలిసిన ఆస్పిరెంట్స్ క్యాండిడేట్ మన స్టూడెంట్ అండి. సో అతను ఎక్కడ పడ్డారంటే మహారాష్ట్రలో సెంటర్ పడడం జరిగిందంటే, పూణే మహారాష్ట్రలో సెంటర్ పడడం జరిగిందండి. ఇది హాల్ టికెట్ అండి. ఈ విధంగా మనకు డౌన్లోడ్ అవుతుంది. దీంతో పాటు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను, ఒకసారి చూడండి. వెన్యూ అండి, ఎట్లా వెళ్ళాలి, మన ఎగ్జామ్ సెంటర్కి ఎట్లా వెళ్ళాలి కూడా హాల్ టికెట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద ఎగ్జాక్ట్ వెన్యూ ఆఫ్ ర్యాలీ విల్ బి డిస్ప్లేడ్ రైల్వే స్టేషన్ టు అండ్ బస్ స్టాండ్ అని చెప్పేసి మనకు ఎగ్జామ్ సెంటర్ రైల్వే స్టేషన్ ఉంటాయి, దగ్గరలో మళ్ళీ బస్ స్టాండ్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పడం జరిగింది. ప్లీజ్ నోట్ ద ర్యాలీ సైట్ విల్ క్లోజ్ 30 minutes బిఫోర్ ద రిపోర్ట్ టైం అండి. అంటే మనకు 6 o'clock రిపోర్టింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికన్నా ముందే ఒక అర్ధగంట ముందే మనకు రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 6 o'clock ముందే అంటే 5:30 5 o'clock రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందని డీటెయిల్గా. సో మనకు ఇంకోటి ఏంటంటే, క్యాండిడేట్ ఆర్ advised to visit the rally venue at least 1 day in advance and familiarize themselves with the internet, avoid the last minute as lead their own interest. అంటే ఏమని ఇచ్చారంటే, ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో అక్కడ మీరు ఒక 1 day బిఫోర్ వచ్చేస్తే మంచిదండి. ఎందుకంటే కరెక్ట్ టైంకి మీకు డైరెక్ట్ వస్తే కరెక్ట్ టైం చేరుకోలేక ఇబ్బంది పడతారని వాళ్ళు ఏం చెప్పారంటే, 1 day బిఫోర్ వచ్చేస్తే సెంటర్ దగ్గరలో ఉంటే ఇంకా మంచిది అని చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి సో డీటెయిల్గా చెప్తాను. ఇంక దీంట్లో కూడా ఒక డాక్యుమెంట్
డాక్యుమెంట్ ఉందండి, ఎన్ఓసి అండి. ఎవరైతే ఆల్రెడీ సర్వింగ్ పర్సనల్ ఉంటారో వాళ్ళకి ఎన్ఓసి డాక్యుమెంట్ సంబంధించింది ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా మనకు ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ర్యాలీ సైట్. ఏదైతే ర్యాలీకి వెళ్తున్నో అప్పుడు మనకు ఏమేమి తీసుకెళ్లాలంటే ప్రింట్అవుట్ అడ్మిట్ కార్డ్ అండి కంపల్సరీ, అండ్ డ్యూలీ అఫెక్సెడ్ అంటే అటువంటి అడ్మిట్ కార్డ్ పక్కన ఒక ఫోటో ఉందండి. ఆ ఫోటో ఖాళీ ప్లేస్ ఇవ్వడం జరిగింది. పేస్ట్ ద ఫోటో అని చెప్పడం జరిగింది. ఆ ఫోటో దానిపైన పేస్ట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి. అండ్ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్ కానీ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే, పాన్ కార్డ్ కానీ కాలేజ్ ఐడి కానీ ఎనీ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ అండి. నెక్స్ట్ ఒరిజినల్ మ్యాట్రికల్ సర్టిఫికేట్ అండి, ఒరిజినల్ ఇవ్వడం జరిగింది. జిరాక్స్ సరిపోదండి, కంపల్సరీ ఒరిజినల్ తీసుకెళ్ళాలండి. దాంతోపాటు మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే కంపల్సరీ, అంటే మార్క్ షీటు ప్లస్ 10+2 సంబంధించింది మార్క్ షీట్ కంపల్సరీ అండి. దాంతోపాటు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఇవే అండి. సింపుల్గా చెప్పాలంటే అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి, ఫోటో తీసుకెళ్ళండి లేటెస్ట్, అండ్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, లేకపోతే పాన్ కార్డు, సో ఏదో ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్. దాని తర్వాత ఎస్ఎస్సి మెమో లేకపోతే ఇంటర్మీడియట్. ఎస్ఎస్సి మెమో కంపల్సరీ అండి, ఇంటర్మీడియట్ కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్. దాంతోపాటు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ అండి కంపల్సరీ. ఇవ్వండి మనకు కావాల్సింది. ఈ అడ్మిట్ కార్డులో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఎవరైతే సర్వింగ్ పర్సనల్ ఉంటే వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్, ఎవరైతే ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఇవి కంపల్సరీ తీసుకెళ్ళాలండి. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఎవరికైతే హాల్ టికెట్ రాలేదో, ఎవరికైతే మెయిల్ రూపంలో మెసేజ్ రాలేదో, ఎవరికైతే టెక్స్ట్ మెసేజ్ రాలేదో వాళ్ళు దయచేసి నిరుత్సాహపడకండి. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ కాలేదు కాబట్టి. సో ఎవరైతే వచ్చిందో వాళ్ళకు గుడ్ లక్ అండి, ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి, ఎందుకంటే మీరు 100% ఈవెంట్ పాస్ అయితే దాని తర్వాత ఎగ్జాము సో క్లియర్ చేసుకుంటే 100% మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు షార్ట్ లిస్ట్ చేసి తీయడం జరిగింది. సో ఆ షార్ట్ లిస్ట్ కూడా ఎంత పర్సెంటేజ్ తీశారు, ఒక పోస్ట్కి ఎంతమంది ఉన్నారో కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఓకేనా. జై హింద్.